మహమ్మద్ మాలిన్ భీ, వయసు 41 సంవత్సరాలు, డోర్ నంబర్ 4-22-24-2, ముత్యాలరెడ్డి నగర్, 8వ లైను, గుంటూరు, ఏపీ. 29/9/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు మాలన్ బి. గుంటూరు సత్సంగంలో బాబాకి ఆసనం వేసే ఆమెను. గుంటూరు నివాసిని. శేషకుమారి గారి ఇంట్లో సత్సంగం ద్వారా గురువుగారి దర్శన భాగ్యం కలిగింది. గురువుగారు షిరిడీ నుండి చిత్రరాజం తెచ్చి గుంటూరులో 11 వారాలు సత్సంగాలు చేశారు. ఒకరోజు బాబాకి తులసిమాల నన్ను కట్టమన్నారు బుజ్జిగారు. డాబా పైన జరిగే సత్సంగంలో బాబా కూర్చునే ఆసనం వేయడానికి అందరికన్నా ముందే వచ్చి వేసేదాన్ని. అలా 11 వారాల సత్సంగాలు జరిగాయి. ఒక వారం గురువుగారు నన్ను పిలిచి, బాబా సేవ చాలా శ్రద్ధగా చేస్తున్నావు అన్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. గురువుగారు మరలా 11 వారాలు సత్సంగాలు పెంచారు. అప్పుడు గురువుగారు కొంతమందికి కొన్ని సేవలు ఇచ్చారు. నేను నా మనసులో నాకు కూడా ఇప్పుడు చేస్తున్న సేవ ఇస్తే చాలు అనుకున్నాను. అప్పుడు గురువుగారు నన్ను పిలిచి అదే సేవ చేసుకో అన్నారు. నా జన్మ ధన్యమైనదిగా సంతోషపడ్డాను. గురువుగారు ఈ సత్సంగంలో బాబా గురించి నాడు నేడు అనే విషయం మీద మాకు చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు. ఈ సత్సంగాల ద్వారా నాకు షిరిడీ వెళ్ళాలి అనే ప్రేరణ కలిగింది. ఇంతకు ముందు ఎప్పుడూ నాకు షిరిడీ దర్శనం కాలేదు. సాయి బంధువులు అందరం కలిసి షిరిడీ వెళ్దాం అనుకున్నాము. సాయి బంధువులకు రిజర్వేషన్స్ అయినాయి. మా కుటుంబానికి మాత్రం కాలేదు. మా వారు దీని గురించి చాలా బాధపడ్డారు. మనకు ఎందుకు ఇలా జరిగింది అని. అందరం ఒకే చోట ఉంటే బాగుంటుంది కదా, మనం మొదటిసారిగా వెళుతున్నాము, మనకు ఏమీ తెలియదు అని చాలా బాధపడ్డారు. అప్పుడు గురువుగారు చెప్పిన మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. నా మనుషుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం లాగినట్లు లాగుతాను అని బాబా మాట గురువుగారు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. అదే విషయం మా వారితో చెప్పాను. అన్నీ బాబానే చూసుకుంటారులే, మనం బాధపడవలసిన పని లేదు, నాకు చాలా నమ్మకం ఉన్నది, బాబా తప్పకుండా మనకు దారి చూపిస్తారు అని గట్టిగా మా వారికి చెప్పాను. మాకు కనీసం కూర్చుని వెళ్ళడానికి కూడా సీట్లు కన్ఫర్మ్ అవ్వలేదు. అయినా మేము బాబా మీద నమ్మకంతో, నా మనసు నిండా బాబాను చూడాలనే తపనతో, బాబాని ఏదో ఒక దారి చూపిస్తారులే అని షిరిడీకి బయలుదేరి గుంటూరులో రైలు ఎక్కాము. మా తోటి సాయి బంధువులు ప్రక్కనే మాకు 4 ఖాళీ బెర్తులు కనిపించాయి. అవి కూడా వేరే వాళ్లకు రిజర్వేషన్ అయినాయి. వాళ్ళు వచ్చినప్పుడు ఖాళీ చేద్దాంలే అని వాటిలో మేము సర్దుకున్నాము. మేము షిరిడీ వెళ్లేదాకా ఎవరూ వాటి కోసం రాలేదు. రైలు మొత్తం నిండి ఉన్నది. మా కుటుంబంలో 4 బెర్తుల మీద పడుకుని షిరిడీ వెళ్లాము. ఎటువంటి ఆందోళన లేకుండా తోటి సాయి బంధువులతో అందరితో కలిసి సంతోషంగా షిరిడీ వెళ్ళాం. షిరిడీ దర్శనంతో నా జన్మ ధన్యమైనదిగా సంతోషపడ్డాను. అక్కడ శరత్ బాబూజీ గారి సమాధి మందిర దర్శన భాగ్యం కూడా దొరికింది. మరలా దర్శన భాగ్యం కల్పించమని బాబాని అడుక్కుంటూ తిరిగి బయలుదేరాము. బాబా అనుగ్రహం చూడండి, కూర్చుని వెళ్ళడానికి కూడా సీట్లు దొరికిన మాకు పడుకుని వెళ్లే ఏర్పాటు చేశారు బాబా. ఇంతకన్నా అదృష్టం ఏముంది? సాయి బంధువులందరూ షిరిడీలోని సావడి ఉత్సవం గురించి చెప్పుకుంటూ ఉంటారు. నా మనసులో నేను చూడలేకపోయాను అనే బాధ చాలా ఎక్కువగా ఉండిపోయింది. మా ఇంటిలో బాబా సావడి ఉత్సవం చిత్రరాజ్యం పెట్టుకోవడానికి మా పెద్దల అనుమతి లేదు. ఈ విషయంగా నేను ఎప్పుడూ చాలా బాధపడుతూ ఉంటాను. ఒకరోజు మా వారు ఇస్త్రీ షర్టు తీసి వేసుకుని చూడగా దానిలో నుండి పేపర్ మొక్క కింద పడింది. నేను ఏమిటా అని చూశాను. ఒక్కసారిగా నాకు శరీరం అంతా వణికినట్లయింది. తండ్రి, నా మనసులోని కోరికను గ్రహించి నీవే నా దగ్గరకు వచ్చావా అని ఆయన చరణాలను గుండెలకు హత్తుకుని ఏడ్చాను. ఆ పేపర్లో షిరిడీలో బాబా సావడి ఉత్సవం చిత్రం ఉంది. నా మనసు వేదనను గ్రహించి సావడి ఉత్సవంతో నా ఇంటికి వచ్చారు బాబా. బాబా మీద ఇంత నమ్మకం పెంచుకోవడానికి, నా మనసులో బాబా మీద ఇంత ప్రేమను నింపుకోవడానికి, ఆర్తితో బాబాను అడుక్కోవడానికి ప్రేరణ మాత్రం గురువుగారే. అన్ని వేళలా మమ్ము కాపాడుతూ ఉంటారని నమ్ముతూ గురువుగారికి నమస్కారములతో